హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి 14,236 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏమున్నాయి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అందులో అంగన్వాడీ టీచర్స్ ఎన్ని, మినీ అంగన్వాడీ టీచర్స్ ఎన్ని, అంగన్వాడీ వర్కర్స్ ఎన్ని, అండ్ మీకు కావాల్సినటువంటి మెయిన్ సర్టిఫికేట్ ఏం కావాలి, ఆ డీటెయిల్స్ అన్ని మెయిన్ ఫైల్స్ పైన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు సైన్ చేశారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయిపోగానే మనకు ఈ నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ వచ్చాక డీటెయిల్స్ చెప్తాను. అంతకంటే ముందు చిన్నగా ఈ నోటిఫికేషన్ గురించి చిన్నగా ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ఏ విలేజ్ వైజ్గా ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి ఆ పర్టికులర్స్ అన్ని నేను షార్ట్ కట్లో చెప్తాను. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో ఇవాళ అంటే మనకు 3 days అవుతుంది అప్డేట్ వచ్చి. అయితే మొత్తానికి అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ మినీ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ వర్కర్, హెల్పర్ ఉద్యోగాలతో పాటు అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులు కూడా ఉన్నాయి. అంటే కొందరు అంగన్వాడీ టీచర్లకు సూపర్వైజర్ ప్రమోట్ చేస్తున్నారు. అంగన్వాడీ సూపర్వైజర్గా డైరెక్ట్గా అప్లై చేసుకుని ముందుకెళ్ళాలంటే ఒక 100 మార్క్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మార్క్స్ సంబంధించి ప్యాటర్న్ డీటెయిల్ ఇచ్చాను. అలాగే మీకు కావాల్సింది ఏం లేదు, మెయిన్గా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, తర్వాత లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్తో పాటుగా వన్స్ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఆ డీటెయిల్స్, అంటే మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలకు కావాల్సినటువంటి జాబితా, లిస్ట్, విద్య అర్హత అండ్ ఏ విలేజ్లో ఎక్కడ ఖాళీలు ఉన్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మీకు వీడియో కింద వన్స్ లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని అడగండి. అలాగే వీడియోని 10 మందికి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.